హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈ రోజు వీడియో వచ్చేసి రోజు మనం చేసుకునే మినపప్పు బియ్యం పిండి దోశ కాకుండా ఈసారి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే మిల్లెట్స్తో మిల్లెట్ దోశని ఇన్స్టెంట్గా అండ్ ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. ఇందులో రైస్ అటుకులు ఏమీ యాడ్ చేయం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అవుతుంది. తక్కువ టైంలో టేస్టీగా అండ్ హెల్తీగా చేసుకునే ఈ మిల్లెట్ దోశని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కొర్రలతో చేసిన రవ్వని ఒక కప్ వేసుకోవాలి. సేమ్ క్వాంటిటీతో ఒక కప్ ఓట్స్, ఒక కప్పు రాగి పిండి, ఒక కప్ మల్టీగ్రెయిన్ పిండి వేసుకోవాలి. ఈ దోశల్ని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ కోసం పులిసిన పెరుగు ఒక కప్ వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం వాటర్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దోశ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ దోశ పిండి మరీ పల్చగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశ బాగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ మూత పెట్టి ఒక 20 మినిట్స్ నాననివ్వాలి. ఈలోపు చట్నీ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 3 ఎండుమిర్చి వేసి ఇవి లైట్గా వేగాక ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని, ఒక కప్పు టొమాటో ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చింతపండు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి టొమాటోలు ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లగా అయ్యాక బ్లెండర్ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి పోపు కోసం ఒక పోపు గిన్నెలో ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని దింపే ముందు కొద్దిగా కరివేపాకు కూడా వేసి పోపుని చట్నీలో వేసుకోవాలి. ఈ మిల్లెట్ దోశలకి ఈ టొమాటో ఉల్లి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్లో దోశల్ని ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న దోశ పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని పాన్ హీట్ అయ్యాక దోశలను వేసుకోవాలి. ఈ దోశలు ముందు రోజు పప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకునే పని లేకుండా తక్కువ టైంలో హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఆయిల్ ప్లేస్లో నెయ్యిని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. బియ్యం పిండి దోశల ప్లేస్లో ఇలా మిల్లెట్ దోశలను చేసుకొని తినండి. టైం సేవ్ అవుతుంది అండ్ హెల్త్ కూడా సేఫ్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.